తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఏకంగా ఓ గవర్నర్ ఫోన్ ను సైతం ట్యాపింగ్ చేసినట్లుగా వెల్లడైంది. ఆయన పిఏను అధికారులు విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. ఇంద్రసేనారెడ్డి పిఏను విచారించగా ఈ విషయం బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కాంగ్రెస్ కు సంబంధించిన నేతల ఫోన్లనే ట్యాపింగ్ చేసినట్లుగా అందరూ అనుకున్నారు. కానీ తాజాగా బీజేపీకి చెందిన నాయకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం త్రిపుర గవర్నర్ గా ఉన్న ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు అధికారులు అనుమానించి విచారణ చేపట్టారు. దాంతో ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకుంటున్న పిఏను విచారించారు. ఈ కేసులో ఆయనను సాక్షిగా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి గతంలో ఇంద్రసేనారెడ్డి సైతం ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గవర్నర్ గా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్ చేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనే దానిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు దాదాపు 300 మంది నాయకులు, బిజినెస్ పర్సన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు విచారణ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరిని విచారిస్తుంటే కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి.